నేను మా నాన్నను కాపాడుతున్నాను అనుకున్నాను, కాని బహుశా నేను ఆయన ఆత్మను నాశనం చేసి ఉండవచ్చు. 15 ఏళ్ల క్రితం మా నాన్న ఒక వీధి వ్యాపారి దగ్గర వింతైన నల్లటి విత్తనాన్ని కొన్నారు. ఆయన దానిని మా ఇంటి వెనుక పెరట్లో నాటారు. అది ఏ చెట్టు కంటే వేగంగా పెరిగింది. కొన్ని సంవత్సరాల్లోనే అది ఒక రాక్షసుడిలా మారి, మా ఇల్లంతా ఒక చల్లని, ఆకలితో ఉన్న నీడను కప్పివేసింది. మా నాన్నకు దానిపై ఒక పిచ్చి పిచ్చాసు ఏర్పడింది. ఆయన తన ఉద్యోగాన్ని వదిలిలేసి రోజంతా ఆ కొమ్మల కింద కూర్చుని దానితో మాట్లాడేవారు. ఆయన శరీరం క్రమంగా క్షీణించి చర్మం పాలిపోయి మెవ్వగా మైనంలా మారిపోయింది. ఆయన చూడటానికి ఒక జోంబీలా ఉండేవారు. కాని ఆయన ముఖంలో మాత్రం చిరునవ్వు ఉండేది. ఆయన అలా కనుమరుగవడం నేను ఇక చూడలేకపోయాను. ఒక రాత్రి నేను గొడ్డలి తీసుకుని ఆ గడ్డకట్టే నీడలోకి అడుగుపెట్టాను. ఆ గొడ్డలి చెట్టు బెరడును తాకినప్పుడు అది విరిగిపోలేదు. బదులుగా పచ్చి మాంసాన్ని కొట్టినట్లు అనిపించింది. కాండ నుండి లోహపు వాసన వచ్చే నల్లటి రక్తం కారడం మొదలైంది. భయంతో నేను ఆ చెట్టు పడిపోయే వరకు గొడ్డలితో నరుకుతూనే ఉన్నాను. అప్పుడే నేను ఆ భయంకరమైన దృశ్యాన్ని చూశాను. ఆ కాండం లోపల చెక్కలేదు. అది కండరాలు, నరాలు మరియు ఇరుక్కుపోయిన ఒక మనిషి శరీరం. నేను ఒక మనిషిని 2 ముక్కలుగా నరికివేశాను. నా వెనుక మా నాన్న కనిపించారు. ఆయన ముఖంలో వర్ణించలేని దుఃఖం కనిపిస్తోంది. దాన్ని కాల్చేయమని ఆయన నన్ను చెప్పారు. మేము ఆ మొత్తాన్ని కాల్చివేశాము. కాని ఆ విజయం కేవలం భ్రమ మాత్రమే. ఇప్పుడు ఆ చెట్టు లేదు. కాని మా నాన్న ఒక ప్రేతాత్మలా మారిపోయారు. ఆయన మాట్లాడరు. కేవలం ఆ ఖాళీ పెరటి వైపు భయంతో నిండిన కళ్ళతో చూస్తూనే ఉంటారు. నవ్వుతూ కనిపించే ఒక శరీరాన్ని, మాట్లాడలేని ఒక భయంకరమైన శిథిలాన్ని మార్చుకున్నాను. అసలు ఆ వింత జీవి ఏమిటి? నా తండ్రిని నేను తిరిగి ఎలా తీసుకురావాలి?